హలో హలో నందిక. పర్లేదు చెప్పండి. ఇవాళ నందిక కళ్ళకున్న బ్యాండేజ్ విప్పాలి. 4 కల్లా హాస్పిటల్కి రమ్మని చెప్పండి. అలాగే తీసుకొస్తాను. నందిక కట్లు విప్పాలంట, 4కి రమ్మన్నారు. నీకు పిఏలా అయిపోయాను, నువ్వే మాట్లాడుకో. హలో, నువ్వు నందికని తెలుసు. కమ్ ఆన్, స్పీక్ అవుట్. హలో, ఎవరు? నాను భూమిని. ఇది నందిక ఫోన్. నందిక చెవులు పనిచేస్తాయి కానీ నోరు పనిచేయదు. మౌనవ్రతం. నందిక ఎక్కడుంది? ఇప్పుడు కాలేజీలోనే ఉన్నది. 4 నందిక కళ్ళకున్న కట్లు ఇప్పెత్తారంట. ఆస్పత్రికి వెళ్తున్నాం. మీరెవరు? హలో, ఎవరు? ఎవరో నీకు బాగా కావాల్సిన వాళ్ళనుకుంటా. హాస్పిటల్కి వెళ్దాం, పదండి. ఎస్, శివం నుంచి ఫ్రీక్వెంట్గా కాల్స్ వెళ్ళింది నందిక ఫోన్కే. సో వాడు బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగింది నందిక దగ్గర నుంచి. అందుకే ముక్తాదేవ్ గారి ఇంట్లో నందిక ఎవరో ఇద్దరితో 2 సార్లు దొంగతనం చేయించింది. టీవీ పోయిన రోజు, నగలు పోయిన రోజు శివం దగ్గర నుంచి చాలాసార్లు నందికకు ఫోన్ కాల్స్ వెళ్ళాయి. లెట్స్ గో. ఎక్కడికి సార్? కంట్లో నలకబడింది, అర్జెంటుగా కళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలి. పదా. మీ కాబోయే భార్యని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్లు విప్పించండి విరాట్ బాబు. మీ భార్యకు మళ్ళీ చూపు ప్రసాదించండి. నందికక్క, విరాట్ బావతో హాస్పిటల్కి వెళ్ళక్క. ఇయ్యాలే నీ కళ్ళు తెరుచుకునే రోజు సెల్లమ్మా. అదే, నీ కట్లు ఇప్పితే కళ్ళు తెరవచ్చు, కళ్ళు కనపడితే ఎన్నో వింతలు చూడొచ్చు, వీడియోలు తీయొచ్చు, చిచ్చు పెట్టించొచ్చు, రచ్చ చేయించొచ్చు,